ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్‌గా మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఫస్ట్‌గా మనం ఫిన్ బ్యాలర్ గురించి మాట్లాడదాం. కొన్ని సంవత్సరాలుగా ఫిన్ బ్యాలర్ క్యారెక్టర్ అసలేం బాలేదు. ఫిన్ బ్యాలర్‌ని జోకర్‌ని చూపించినట్టు చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇయర్ 2026లో ఫిన్ బ్యాలర్‌కి చాంపియన్‌షిప్ ఇస్తారంట. సో, మన ఫిన్ బ్యాలర్ టైమ్ వస్తదంట 2026లో గోల్డ్‌ని విన్ అవుతా అని చెప్పిండు. సో, నిన్న రాలో చెప్పిండు. అండ్ అది కవర్ చేయలేదు. అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ ట్విట్టర్‌లో కూడా మెన్షన్ చేసిండన్నమాట 2026 అని. సో, యాక్చువల్‌గా మనకి ఈ సంవత్సరం మధ్యలోనే మన ఫిన్ బ్యాలర్ పుష్ అనేది స్టార్ట్ అవుతది అన్నారు. బట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో, ఇప్పుడు అది 2026 నుండి స్టార్ట్ అవుతదంట. 2026 నుండి సో, మన ఫిన్ బ్యాలర్‌కి మంచి రోజులొస్తాయంట. అండ్ గోల్డ్‌ను గూడా విన్ అవుతా అని జెప్పిండు. సో, చూడాలి మరి. గోల్డ్ అంటే మెయిన్ ఛాంపియన్‌షిప్ ఇస్తారా మరి? ఇస్తారా? లేదంటే మళ్ళీ సేమ్ అదే వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్పో, లేదంటే మిడ్ ఛాంపియన్‌షిప్పో ఇస్తారా అనేది జూడాలి. సో, చాలా మందికి ఫిన్ బ్యాలర్ మెయిన్ ఛాంపియన్‌షిప్ అంటే వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే మంచిగుంటదని చాలామంది అనుకుంటున్నారు. బట్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ జూస్తే అది జరిగేలా లేదు. ఎందుకంటే దానికోసం హై కాంపిటీషన్ ఉంది. అటు బ్రాన్ బ్రేకర్ ఉన్నాడు, సీఎం పంక్ ఉన్నాడు. అండ్ స్టోరీ లైన్‌ని కనెక్ట్ జేస్తే ఇటు రోమన్ రీన్స్ గూడా వచ్చేస్తాడు. సెత్ రిటర్న్ జేస్తే సెత్ వస్తాడు. అండ్ గుంతర్ గూడా లైన్‌లో ఉంటాడు. సో, అలా చూసుకుంటే మరి ఫిన్ బ్యాలర్‌కి కొంచెం కష్టమే అని చెప్పాలి. బట్ మేబీ ఏదైనా ఛాంపియన్‌షిప్ ఇస్తారు కావచ్చు నెక్స్ట్ ఇయర్‌లో. సో, 2026 అని మెన్షన్ చేసింది కాబట్టి, సో, కొంచెం మంచిగానే చూపించొచ్చు నెక్స్ట్ ఇయర్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ద రింగ్ జనరల్ గుంతర్ గురించి. సో, గుంతర్‌కి జనవరి 13న మన డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్‌లో ఒక మ్యాచ్ కన్ఫర్మ్ అయిపోయింది. అది ఎవ్వరితోనో కాదు ఎల్ గ్రాండే అమెరికానోతో. సో, 'ఎల్ గ్రాండే అమెరికానో'తో గుంతర్ ఫైట్ చేయబోతున్నాడు. ఇది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. సో, ఆ 'ఎల్ గ్రాండే అమెరికానో' ఇంకెవరో గాదు మన 'లుడ్విగ్ కైజర్'. సో, 'లుడ్విగ్ కైజర్', గుంతర్ ఒకప్పుడు కలిసుండే 'ఇంపీరియం' టీమ్‌లో. సో, ఇప్పుడు వాళ్ళే ఫైట్ చేయబోతున్నారు. సో, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్‌గా మారొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి చాడ్ గేబుల్ గురించి. సో, 'చాడ్ గేబుల్' నెక్స్ట్ వీక్ రాలో రిటర్న్ చేస్తాడన్నట్టుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. సో, మెడికల్లీ క్లియర్ అయిపోయిండంట. సో, మెడికల్లీ క్లియర్ అని మనకొక 2, 3 మంత్స్ బ్యాకే అప్డేట్ వచ్చిండే. మెడికల్లీ క్లియర్ అయిపోతున్నాడు. సో, తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈ రిటర్న్ చేయొచ్చు అని. సో, మేబీ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలో వస్తాడు అని ఇటువంటి ఒక అప్డేట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ రాలో మన క్రిస్ జెరికో కూడా వస్తారని రూమర్స్ ఉన్నాయి గదా! సో, ఇంతకుముందే అప్డేట్ చేసినాను. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన జే ఉసో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ గురించి. సో, మన జే ఉసో ఏమని మెన్షన్ చేసిండంటే, సో, మీరందరూ ఎందుకు కోపంగా, పిచ్చిగా అయిపోయినారు అన్నట్టుగా. సో, మీరెందుకు కోపంగా ఉన్నారో నాకు తెలుసు. ఎందుకు పిచ్చిగా ఉన్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఈ ఛాంపియన్‌షిప్‌ని మేము విన్ అయినాం కాబట్టి అని. బట్ రియాలిటీ ఏందంటే ఎవ్వరు గూడా కోపంలో అండ్ వీళ్ళెందుకు గెలిచినారన్న బాధలో ఎవ్వరు లేరు. హ్యాపీగా ఉన్నారు. చాలామంది ఫ్యాన్స్, యూసర్స్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినందుకు చాలామంది హ్యాపీగా ఉన్నారు. బట్ జే ఉసోనేమో మీరెందుకంత పిచ్చివాళ్ళవుతున్నారన్నట్టుగా ఈ టైప్‌లో స్టోరీ బెట్టిండు. సో, దానికి అర్థమే లేదు. సో, నాకైతే అలా అనిపించింది. అండ్ చాలామంది ఫ్యాన్స్ హ్యాపీ అయిపోయినారు. జే ఉసో అండ్ జిమ్మీ ఉసో టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినందుకు. అండ్ మ్యాట్ హార్డీ డ్రీమ్ మ్యాచ్‌ని ప్రపోజ్ చేస్తున్నాడు రెస్సెల్ మేనియా 42 కోసం. ఏందంటే ఊసోస్ వర్సెస్ మన న్యూ డే వర్సెస్ మ్యాట్ హార్డీ అండ్ జెఫ్ హార్డీ మధ్యలో ఈళ్ళ మధ్యలో మ్యాచ్ అంట. ట్రిపుల్ థ్రెట్ టాగ్ టీమ్ మ్యాచ్ ఫర్ వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈళ్ళ మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ పడాలని మ్యాట్ హార్డీ అనుకుంటున్నాడంట. సో, అండ్ చాలా మందికి డ్రీమ్ మ్యాచ్ కూడా ఇది. వీళ్ళ మధ్యలో టీఎల్‌సీ మ్యాచ్ పెడితే ఇంకా బావుంటది. సో, న్యూ డే చిన్నవాళ్ళేం గాదు. సో, మనకిప్పుడు అలాగా అనిపిస్తున్నారు. ఒక బఫూన్స్ లాగా, జోకర్ లాగా చూపిస్తుంది గానీ, ఒకప్పుడు న్యూ డే మన బిగ్గీ ఉన్నప్పుడు మామూలుగా హవా చేయలేదు డబ్ల్యూడబ్ల్యూఈలో. బట్ ఇప్పుడు అంతా మొత్తం ట్రాష్ అయిపోయింది. న్యూ డే అంటేనే ట్రాష్ అన్నట్టుగా మారిపోయింది. బట్ నెక్స్ట్ ఇయర్ రెస్సెల్ మేనియాలో ఈ మ్యాచ్ జరగొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వస్తున్నాయి. చాలా మందికి డ్రీమ్ మ్యాచ్ గూడా ఇది. అండ్ ఇంకొకటి మన జే ఉసో, హిల్టన్. సో, ఇప్పుడు జే ఉసో హీల్ టర్న్ చేస్తాడన్నట్టుగా రూమర్స్ అయితే ఇనిపిస్తున్నాయి. అండ్ ఆ ఛాంపియన్‌షిప్‌ని గెలిచినప్పుడు గూడా అంత బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా కొంచెం డిఫరెంట్‌గా కనిపించిండు జే ఉసో. సో, అందుకనే జే ఉసో హీల్ టర్న్ చేస్తాడు. వన్స్ ఆ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయిన తర్వాత చేస్తాడా? లేదంటే దానికంటే ముందే చేస్తాడా? అనేది కొంచెం డౌట్‌లోనైతే ఉందన్నమాట. సో, ఖచ్చితంగా జే ఉసో జిమ్మీ పైన టర్న్ అవుతాడని అంటున్నారు. బట్ ఇప్పటివరకైతే రెస్సెల్ మేనియా కోసం ఇదొక డ్రీమ్ మ్యాచ్ ఉంది. సో, ఈ డ్రీమ్ మ్యాచ్‌ని గనుక సెట్ చేస్తే అప్పటి వరకు వీళ్ళు కలిసే ఉంటారు. బెట్రాయల్ అనేది జరగదు. బట్ ఇది ఈ డ్రీమ్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే దానికంటే ముందే బెట్రాయల్ జరుగుతదా? అనేది చూడాలి. సో, ఇప్పుడే గెలిచినారు. ఇప్పుడే ఓడిపోతే బాగోదు. కొన్ని రోజులు ఛాంపియన్‌గా ఉండాలి. చాలా రోజుల తర్వాత రెస్సెల్ మేనియా 39లో
ఓడిపోయినప్పటి నుండి వాళ్ళ దగ్గరికి మళ్ళీ ఆ టాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్స్ రాలేవు. సో, ఖచ్చితంగా ఒక లాంగ్ అని కాకుండా కొన్ని రోజులుండాలి. ఒక 3, 4 నెలలైనా వాళ్ళు ఛాంపియన్స్‌గా ఉంటే బావుంటదని నా ఫీలింగ్. మరి మీరేమంటారు? అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'షీమస్' గురించి. సో, 'షీమస్‌కి' షోల్డర్ ఇంజ్యూరీ అయిండే. అండ్ రీసెంట్‌గానే షోల్డర్ సర్జరీ కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మన 'షీమస్' ఓకే ఉన్నారు. సో, వాళ్ళ వైఫ్ కన్ఫర్మ్ చేసిందన్నమాట. 'షీమస్‌కి' షోల్డర్ సర్జరీ కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంకా రికవరీ కాలేదు. జస్ట్ సర్జరీ మాత్రమే అయింది. టైం పడతది. ఇప్పుడు మన 'సెత్ రాలిన్స్‌కి' ఏ టైం పట్టిందో సేమ్ అదే టైంలో పట్టొచ్చు 'షీమస్‌కి' కూడా. బట్ 'సెత్ రాలిన్స్' అంటే గుర్తొచ్చింది. 'సెత్ రాలిన్స్' పైన ఒక మిక్స్డ్ రూమర్. ఏందంటే మనం అనుకున్న దానికంటే 'సెత్ రాలిన్స్' ముందే ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ చేస్తాడు. రిటర్న్ చేస్తాడని ఇటువంటి ఒక రూమర్. మేబీ అది రాయల్ రంబలే గావచ్చు. మనకి ఇంతకు ముందు చెప్పిండు గదా! 3-4 నెలలు పడతదని. సో, ఇగ అందరూ అదే అనుకుంటారు 3-4 నెలలని. బట్ ఉన్నట్టుండి 'సెత్ రాలిన్స్' రాయల్ రంబల్‌లో వస్తే ఎట్లుంటది? మేబీ చెప్పలేం గదా! ఒక రూమర్ అయితే ఉంది. మేబీ మనం అనుకున్న దానికే 'సెత్ రాలిన్స్' ముందే రిటర్న్ జేయొచ్చు. మనం అనుకున్న దానికంటే ముందే రావచ్చు అని ఇటువంటి ఒక రూమర్ అయితే ఉండింది. సో, ఈ రూమర్ నిజం అవ్వాలని మనందరం కోరుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'జేకబ్ ఫాటో' గురించి. సో, మన 'జేకబ్ ఫాటో' గూడా తొందరలోనే డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయబోతున్నాడు. సో, మన జేకబ్ ఫాటూకి పళ్ళలో ప్రాబ్లమ్ ఉండే అంట. సో, ఇగ ఎనీ టైమ్ 'జేకబ్ ఫాటో' రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా అప్‌డేట్ వస్తుంది. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ కూడా టీజ్ చేస్తుంది. మన 'జేకబ్ ఫాటో' మ్యాచెస్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. సో, క్లియర్ కట్ టీజ్ అయితే ఇస్తుంది కాబట్టి సో, జనవరి మంత్‌లో 'జేకబ్ ఫాటో' ఖచ్చితంగా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు అని ఒక క్లియర్ కట్ అప్‌డేట్ అయితే వస్తుంది. సో, 'జేకబ్ ఫాటో' రిటర్న్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో, ఆ ఫ్యాన్స్ కోసం మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన 'సీఎం పంక్' గురించి. సో, 'సీఎం పంక్' గురించి కెవిన్ నాష్ మాట్లాడిండు. ఏమన్నాడంటే, ఇగ 'సీఎం పంక్' రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటది. ఎందుకంటే 'సీఎం పంక్' రెజ్లింగ్‌లో అంటే ఇన్ రింగ్ యాక్షన్‌లో అంత పర్ఫెక్ట్‌గా లేడు. ఓల్డ్ అయిపోతున్నాడు. సో, మూవ్స్ అనేవి చాలా లేజీగా అండ్ స్లోగా ఉంటున్నాయి. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి అలా నడవదు గదా! సో, అందుకనే 'సీఎం పంక్' రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదని కెవిన్ నాష్ అంటున్నాడు. ఇప్పుడు మీరేమంటారు? కెవిన్ నాష్ మాటలు మీరు అగ్రీ చేస్తారా అంటే నేనైతే అగ్రీ చేయను. సో, ఇప్పుడు 'సీఎం పంక్' వర్సెస్ 'డ్రూ మ్యాకింటైర్' మ్యాచ్‌ని చూడండి. సేమ్ అదే 'సీఎం పంక్' గదా! సో, మరి లేజీగా ఎక్కడ అనిపించింది మనకి? లేజీనెస్ ఎక్కడ కనిపించింది 'సీఎం పంక్' మ్యాచ్‌లో? నాకైతే ఎక్కడ కనిపించలేదు 'సీఎం పంక్' మ్యాచెస్‌లో ఫైట్ చేస్తున్నప్పుడు. ఆ ఫ్యూడ్ అయితే అది ఎప్పటికి గుర్తుంటది. ఇప్పటికి కాదు. అది ఎప్పటికి కూడా గుర్తుండిపోతది. 'సీఎం పంక్' అండ్ 'డ్రూ మ్యాకింటైర్' మధ్యలో వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యూడ్ అని చెప్పాలి 2024లో. అండ్ దాని తర్వాత ఈ సంవత్సరంలో కూడా 'సీఎం పంక్' బానే ఫైట్ చేసిండు. అంటే కెవిన్ నాష్ చెప్పింది ఒక టైప్‌లో కరెక్టే. ఓల్డ్ అయిపోయిండు. మరి అంతగా ఫాస్టెస్ట్‌గా మూవ్స్ ఉండట్లేవు గానీ, మరీ అంత దరిద్రంగా ఏం లేవు. అరే! ఇప్పుడు ఈ సూపర్ స్టార్ ఎందుకు ఫైట్ చేస్తుండ్రు? అవసరమా? అన్నంత ఫీలింగ్ ఏ ఫాన్స్‌లో లేదు. కెవిన్ నాష్‌కి తప్ప. సో, అలా లేనప్పుడు ఫాన్స్ ఎంటర్‌టైన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఉంటాడు ఆ సూపర్ స్టారు. ఓల్డ్ అయినా సరే ఉంటాడు. ఇప్పుడు 'రే మిస్టీరియో' కూడా ఓల్డ్ అయిపోయిండు. అయినా సరే ఇన్ రింగ్ యాక్షన్‌లో ఎంత ఫాస్టెస్ట్‌గా రన్ చేస్తాడో, ఎంత ఫాస్టెస్ట్‌గా మూవ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాడో. సో, ఇక్కడ 'సీఎం పంక్‌కి' కూడా సేమ్ ఫాన్స్‌లో ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఓల్డ్ అయిపోయిండు. ఇక అవసరం లేదు మాకన్నట్టుగా ఎటువంటి ఫీలింగ్స్ లేవు కాబట్టి ఫాన్స్ మంచిగానే ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫాన్స్‌కి మంచిగానే ఎంటర్‌టైన్ చేస్తుండు 'సీఎం పంక్'. మరి 'కెవిన్ నాష్‌కి' ఏం ప్రాబ్లమో నాకు తెలవది. ఈ టైప్‌లో అంటుండు ఓల్డ్ అయిపోయిండు, స్లో అయిపోయిండు, రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగుంటదని. అండ్ ఇప్పుడు దీంతో మీరు అగ్రీ చేస్తారా? 'కెవిన్ నాష్‌తో' అగ్రీ చేస్తారా? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకొకటి 'కెవిన్ ఓవెన్స్' ఫ్యాన్స్ కోసం గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే రీసెంట్‌గా మన 'కెవిన్ ఓవెన్స్' టీ షర్ట్ ఫోటోని రిలీజ్ చేసిండన్నమాట. అంటే టీ షర్ట్ ఫోటోని అప్‌లోడ్ చేసిండు ట్విట్టర్‌లో. అంటే దాని అర్థం ఏందంటే, సో, ఇన్ రింగ్ యాక్షన్ కోసం నేను రిటర్న్ అవుతున్నాను. రెడీ అవుతున్నాను. సో, అందుకని ఆ టీ షర్ట్‌ని షేర్ చేసిన అన్నట్టుగా ఒక టీజర్ ఇచ్చిండు. సో, తొందరలోనే 'కెవిన్ ఓవెన్స్' కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయొచ్చు. ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి 'సీఎం పంక్' వర్సెస్ మన 'బ్రాన్ బ్రేకర్' మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్‌లో ఎవ్వరు గెలుస్తారు? సో, ఇప్పుడు నెక్స్ట్ రాలో ఈ మ్యాచ్ ఉంది. వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్‌షిప్ కోసం. సో, ఈ మ్యాచ్‌లో ఎవ్వరు గెలుస్తారు? ఇప్పుడు అటువైపు విజన్ టీమ్‌లో చూస్తే అందరున్నారు. ఆస్టిన్ థియరీ ఉన్నాడు, బ్రాన్సన్ రీడ్ ఉన్నాడు, లోగన్ పాల్ ఉన్నాడు, పాల్ హేమన్ ఉన్నాడు. బట్ ఇక్కడ 'సీఎం పంక్' ఒక్కడే అయిపోయినాడు. సో, ఇప్పుడు 'సీఎం పంక్‌కి' సపోర్ట్‌గా 'రే మిస్టీరియో' అండ్ 'పెంటా', 'ఎలియనైట్' వచ్చినా సరే వాళ్ళది ఎదుర్కోలేరనిపిస్తుంది. సో, ఒక టైప్‌లో చూస్తే వీళ్ళని విజన్ టీమే కుమ్మేస్తదనిపిస్తుంది. అంటే ఈ టీమ్‌లో పంక్ టీమ్‌లో అంత పవర్‌ఫుల్‌గా ఎవరు కనిపిస్తలేరు. సో, అందుకని ఇప్పుడు వాళ్ళందరూ
హెల్ప్ చేసినా సరే లాస్ట్ మినిట్‌లో ఏమవుతదంటే ఇంకొక మాస్క్ మ్యాన్ వచ్చి సీఎం పంక్‌కి కాస్ట్ చేస్తాడు. సీఎం పంక్ పైన అటాక్ చేస్తాడు. దానివల్ల బ్రాన్ బ్రేకర్ ఛాంపియన్ అవుతాడు అని ఒక చిన్న రూమర్ అయితే ఇనిపిస్తుంది. అండ్ ఇంకొక మాస్క్ మ్యాన్ ఉన్నాడా? లేడా? అనేది ఎవరికీ క్లారిటీగా తెలియదు. బట్ కన్‌ఫ్యూజన్ అయితే పెట్టింది మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, మన ట్రిపుల్ హెచ్ కన్‌ఫ్యూజన్ పెట్టిండు ఫ్యాన్స్ అందరిలో. అండ్ రాలో బ్యాక్ టు బ్యాక్ రావడంతో మాస్క్ మ్యాన్ అండ్ డిఫరెంట్ పర్సనాలిటీగా అనిపించింది ఆ మాస్క్ మ్యాన్. సో, ఒకవేళ ఆ రెండో మాస్క్ మ్యాన్ వస్తే గనుక సీఎం పంక్ ఓడిపోతాడు కావచ్చు అనిపిస్తుంది. ఒకవేళ అతను రాకపోతే మేబీ సీఎం పంక్ గెలవచ్చు. అండ్ ఇంత ఈజీగా సీఎం పంక్ ఓడిపోతే కూడా మంచిగుండదు. అండ్ మెయిన్ ఈవెంట్‌లో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఇంటరప్షన్ జరుగుతది. సీఎం పంక్‌కి హెల్ప్ చేయడానికి సూపర్ స్టార్స్ వస్తారు. అండ్ అటు విజయ్ కూడా ఇంటరప్ట్ చేస్తది. బట్ ఎవరిది అప్పర్ హ్యాండ్ ఉంటదనేది తెలియదు. సో, ఇప్పుడు సీఎం పంక్ టీమ్‌లో రోమన్ రీన్స్ లాంటి సూపర్ స్టార్ వస్తే మేబీ ఈజీగా సీఎం పంక్ గెలిచే ఛాన్స్ అయితే ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అందరూ చిన్న సూపర్ స్టార్స్ అయిపోయినారు. సో, ఒక బిగ్ సూపర్ స్టార్ వస్తే పంక్ టీమ్‌కి హెల్ప్ చేయడానికి మేబీ సీఎం పంకే రిటైన్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా జరగొచ్చు. ఎందుకంటే చెప్పలేం. ఇంత తొందరగా ఛాంపియన్‌షిప్ ఇస్తదా అనేది చూడాలి. సో, ప్రెజెంట్ అయితే ఒక రూమర్ అయితే ఉంది. సీఎం పంక్ ఓడిపోతాడు అని. అండ్ అంటే 50, 50 అని చెప్పాలి. ఇది 100% ఏం కాదు ఈ రూమర్. సో, 50, 50 అని చెప్పాలి. ఎక్కువ ఛాన్సెస్ అంటే సీఎం పంకే గెలుస్తాడన్నట్టుగా గూడా అంటున్నారు. బట్ ఈ రూమర్ గూడా వస్తుంది గాబట్టి మీకు ఇన్ఫార్మ్ చేసినాను సెకండ్ మాస్క్ మ్యాన్ గురించి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి WrestleMania 39 గురించి. WrestleMania 39లో కోడీ వర్సెస్ రోమన్ మధ్య మ్యాచ్ జరిగింది. మీ అందరికీ బాగా తెలుసు. ఆ మ్యాచ్‌లో కోడీ రోడ్స్ ఓడిపోయినాడు. సో, బ్యాక్ స్టేజ్‌లో ఈ మ్యాచ్ జరగకముందు సో, ఈ మ్యాచ్‌ని రిజల్ట్ మాట్లాడినారనమాట. సో, ఈ మ్యాచ్‌లో నేను గెలుస్తాను. నేనే గెలుస్తాను. అండ్ కోడీ రోడ్స్ ఓడిపోవాలి అని రోమన్ రీన్స్ అండ్ పాల్ హెమన్ చెప్పినారంట. అంటే ఇప్పుడు ఇలా చెప్పినాడని రోమన్ రీన్స్ ఏదో కక్షతో కోడీ రోడ్స్ ఓడిపోవాలని చెప్పిండని అలా గాదు. కోడీ రోడ్స్ ఇప్పుడే వచ్చింది గదా! సో, కోడీ రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌ని మళ్ళొక్కసారి పెడదాం. సో, ఇప్పుడు ఈసారి మట్టుకి నేను గెలుస్తాను. నేను గెలవడం వల్ల ఏమవుతది కోడీ రోడ్స్‌కి ఇంకా అటెన్షన్ వస్తది. అండ్ ఇంకా ఫ్యాన్స్ నుండి సపోర్ట్ వస్తది. అండ్ నెక్స్ట్ టైమ్ ఈ మ్యాచ్‌ని ఇంకా వేరే లెవెల్‌లో చూపించొచ్చు అన్నట్టుగా రోమన్ రీన్స్ విన్స్ మెక్‌మ్యాన్‌కి చెప్పినాడంట. సో, ఇదొక అప్‌డేట్ అయితే వస్తుంది. సో, ఈ మ్యాచ్ కంటే ముందు మన రోమన్ రీన్స్, పాల్ హెమన్ మన విన్స్ మెక్‌మ్యాన్‌తో మాట్లాడినారంట. సో, ఇప్పుడు నేను గెలుస్తాను. అండ్ కోడీ రోడ్స్‌కి ఏదో అన్యాయం చేసినట్టు గాదు. కోడీ రోడ్స్ గూడా మళ్ళీ ఆపర్చునిటీ ఇద్దాం. అంటే ఇప్పుడు మీరే అర్థం చేసుకోండి. రోమన్ రీన్స్ ఎలా చెప్పినారంటే చాలామంది కోడీ రోడ్స్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్ అన్యాయం చేసిండు కోడీ రోడ్స్‌కి. కోడీ రోడ్స్‌కి అసలు ఆ ఛాంపియన్‌షిప్ గెలవద్దని. అండ్ 39లో ఓడిపోయిన తర్వాత రీమ్యాచ్ కోసం అడిగితే రోమన్ రీన్స్ యాక్సెప్ట్ చేయలేదని. కోడీ రోడ్స్ ఫ్యాన్స్ రోమన్ రీన్స్ పైన కోపంలోనే ఉంటారు. బట్ రియాలిటీ ఏందంటే రోమన్ రీన్సే చాలా క్లియర్‌గా చెప్పిండంట విన్స్ మెక్‌మ్యాన్‌తో. సో, ఇప్పుడు ఈ 39లో కోడీ రోడ్స్ ఓడిపోతాడు. అండ్ దానివల్ల కోడీ రోడ్స్‌కే చాలా బెనిఫిట్ అవుతది. ఫ్యాన్స్ నుండి అటెన్షన్ వస్తది. అండ్ ఇంకా ఈ మ్యాచ్‌ని వేరే లెవెల్‌లో చూపించొచ్చు అని విన్స్ మెక్‌మ్యాన్‌ని కన్విన్స్ చేసిండంట. అండ్ విన్స్ మెక్‌మ్యాన్ గూడా ఆలోచించిండంట. మన విన్సీ గూడా ఆలోచించిండంట రోమన్ చెప్పింది కరెక్టే అని. అండ్ విన్స్‌కి గూడా అనిపించిందంట. ఇప్పుడు ఓడిపించి నెక్స్ట్ టైమ్ బెటర్‌గా చూపించొచ్చు ఇంకా అని. అండ్ అప్పుడు ట్రిపుల్ హెచ్ గూడా క్రియేటివ్ కంట్రోల్ ఉండే. సో, ట్రిపుల్ హెచ్ గూడా స్టోరీ లైన్స్‌ని రాస్తున్నారు. బట్ ఫైనల్ డెసిషన్ అనేది రోమన్ రీన్స్‌ది గాదు, ఇటు పాల్ హేమన్‌ది గాదు, అటు మన ట్రిపుల్ హెచ్‌ది గాదు. ఫైనల్ డెసిషన్ అనేది మన విన్స్ మెక్‌మ్యాన్‌దే ఆ టైంలో. రెసల్‌మేనియా 39 టైంలో మన విన్స్ మెక్‌మ్యాన్‌దే ఫైనల్ డెసిషన్. రోమన్ రీన్స్ చెప్పింది బావుంది కాబట్టి సో, విన్స్ మెక్‌మ్యాన్ యాక్సెప్ట్ చేసినాడు. సో, దానివల్ల రెసల్‌మేనియా 39లో కోడీ రోడ్స్ ఓడిపోవాల్సి వచ్చింది. అండ్ కోడీ రోడ్స్ అలా ఓడిపోవడం వల్లనే చాలా బెనిఫిట్ అయింది కోడీ రోడ్స్‌కి. అండ్ ఇది చాలామంది యాక్సెప్ట్ చేయరు కోడీ రోడ్స్ ఫ్యాన్స్ అయితే. సో, ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించండి. రెసల్‌మేనియా 39లోనే కోడీ రోడ్స్ గెలిచుంటే అండ్ ఇప్పుడు కోడీ రోడ్స్‌నికి అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండకపోవు. అంత ఇంట్రెస్టింగ్ ఏమి ఉండకపోవు. అంటే తన డ్రీమ్ కోసం ఫైట్ చేసిండు. వాళ్ళ ఫాదర్ కోసం ఫైట్ చేసిండు. గెలిచిండు. అయిపోయిందన్నట్టుగానే ఉండు. బట్ దాని తర్వాత 40లో జరిగిన ఆ ఇన్సిడెంట్స్ అనేవి కోడీ రోడ్స్ లైఫ్‌ని మార్చేసింది. కోడీ రోడ్స్‌ని ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టింది. సో, అంతా కారణం రోమన్ రీన్స్ అనే చెప్పాలి. కోడీ రోడ్స్ గూడా జెప్తాడు. నాకు నా లైఫ్‌లో గ్రేటెస్ట్ అపోనెంట్, నా లైఫ్‌ని మార్చిన సూపర్ స్టార్ ఎవరైనా ఉన్నారా అంటే అది రోమన్ రీన్సే అని చాలా క్లియర్‌గా జెప్తాడు కోడీ రోడ్స్. సో, ఇది గూడా కోడీ రోడ్స్ ఫ్యాన్స్ ఒకసారి గమనించాలి. సో, అదన్నమాట. సో, రెసల్‌మేనియా 39 బ్యాక్ స్టేజ్‌లో జరిగింది. సో, వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ జేయండి. సో, మీకు వీడియో కొంచెం నచ్చితే ఈ వీడియోని లైక్ జేసి మీ ఫ్రెండ్స్‌లో షేర్ జేయండి.
అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో పెట్టగానే మీకు ఆటోమేటిక్‌గా నోటిఫికేషన్ వచ్చేస్తది. ఫర్దర్‌గా మీరు వీడియోస్‌ని మిస్ అవ్వకుండా ఉంటారు. సో, కంపల్సరీగా నోటిఫికేషన్‌ని ఆన్‌లో పెట్టుకోండి. అండ్ మీకేమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజ్ చేయొచ్చు. నా లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది ఇన్‌స్టాగ్రామ్‌ది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేసేయండి.